తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. టాలీవుడ్ లో ఇప్పుడు ట్రెండ్ మారింది. మసాలా కాంటెంట్ కి బ్రేక్ ఇచ్చి కొత్తగా ట్రై చేస్తున్నారు మేకర్స్. వస్తే సక్సెస్, లేదంటే ఎక్స్పీరియన్స్ అన్నట్లుగా ముందుకు వెళ్తున్నారు. సేఫ్ జోన్ వదిలేసి రిస్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇంతకీ ప్రెజెంట్ ఈ లిస్ట్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరు? వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? హావ్ ఎ లుక్. టాలీవుడ్ లో ఇప్పుడు జానర్ ట్రెండ్ నడుస్తోంది. క్రియేటివ్ గా కొత్త థాట్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు డైరెక్టర్స్. ఇందులో టాప్ లిస్ట్ లో ఉన్నాడు కొరటాల శివ. డైరెక్టర్ గా మారిన తర్వాత తనకంటూ ఓ క్లాసిక్ స్టైల్ క్రియేట్ చేసుకున్నాడు కొరటాల. క్లాస్ గా కథ రాసుకుని మాస్ గా చూపించడం తన స్పెషాలిటీ. కానీ దేవర కోసం తన ప్లాన్ మార్చాడు. తనలో మాస్ యాంగిల్ ఎంత భయంకరంగా ఉంటుందో ఈ ప్రాజెక్ట్ ద్వారా చూపించబోతున్నాడు. పాన్ ఇండియా ఆడియన్స్ కి ఊర మాస్ కథని అందించబోతున్నాడు. ఎప్పుడు క్లాస్ స్టోరీలతో ఫీల్ గుడ్ మూవీస్ అందించే శేఖర్ కమల కూడా ఇప్పుడు జానర్ మార్చాడు. ధనుష్, నాగార్జునలతో కుబేరా అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ని తెరకెక్కిస్తున్నాడు. ముంబై గ్యాంగ్స్టర్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్టోరీ ఇది. శేఖర్ కమల ఇలాంటి జానర్ లో సినిమా చేస్తాడని ఎప్పుడైనా ఎవరైనా ఊహించారా? కనీసం ఊహకి కూడా రాని ఆలోచన. ఎప్పుడు క్లాస్ స్టోరీలతో కనికట్టు చేసే కమలాలో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అని అంత ఆశ్చర్యపోతున్నారు. టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ చందు మొండేటి అంటే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కి కేర్ ఆఫ్. వాటితోనే తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. కానీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు ట్రెండ్ మార్చాడు. నాగ చైతన్యతో థండేల్ అనే డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను ఆధారంగా ఈ ప్రేమ కథని చూపించబోతున్నాడు. ఇది చందు శైలికి భిన్నమైన సినిమా అయినా భారీ హైప్ క్రియేట్ అయింది. సీతారామంతో హిట్ కొట్టిన హను రాఘోపుడి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. రజాకార్ బ్యాక్ డ్రాప్ లో ఓ అందమైన లవ్ స్టోరీకి అద్భుతమైన యాక్షన్ జోడించబోతున్నాడు. హాలీవుడ్ రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇన్సైడ్ టాక్. అయితే భారీ యాక్షన్ మూవీ చేయడం హనుకి ఇదే తొలిసారి. లవ్ స్టోరీలంటే తనకు కొట్టిన పిండి. యాక్షన్ అన్నది తెలియని జోనర్. అయితే ప్రభాస్ కోసం ఫస్ట్ టైం రిస్క్ చేస్తున్నాడు. మొత్తానికి పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తరువాత డైరెక్టర్స్ ఆలోచన మారింది. సేఫ్ జోన్ వదిలేసి రిస్క్ చేయడానికి తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.